హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీస్. ఆల్రెడీ మనం ఈ యొక్క ఫిఫ్త్ చాప్టర్ అంటే 9th క్లాస్ జియోగ్రఫీలో ఫిఫ్త్ చాప్టర్ వరకు కంప్లీట్ చేసామండి. సో నిన్న ఫిఫ్త్ చాప్టర్లో మనం చూసుకుంటే వైల్డ్ లైఫ్, తర్వాత న్యాచురల్ వెజిటేషన్ అనేది చూసాం. ఈ న్యాచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్ అనేది చూసాం. సో ఇవి ఏం చెప్పాము, మనకి ఏవైతే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ఫామ్స్ కావచ్చు, తర్వాత ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, తర్వాత ఈ యొక్క క్లైమేటిక్ అన్నీ కూడా వీటి మీద ప్రధానంగా ఆధారం. అంటే ఇవి లేకుండా ఉంటే కనుక అవి ఉన్న ఉపయోగం లేదు. సో అవన్నీ కూడా ఉన్న తర్వాత ఇవి ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి అన్నాం. సో దీంతోపాటు వీటితో పాటు ఏంటంటే మనకు హ్యూమన్ బీయింగ్స్ అనేవాడు, మానవులు అనేవాడు ఉండాలి. సో ఇప్పుడు మానవులు అనేవాడు ఉన్నప్పుడు మాత్రమే ఏవైతే మన ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు చెప్పినటువంటి ల్యాండ్ ఫామ్స్ యూసేజ్, మన యొక్క టెర్రైన్స్ అని, కొండలని, ప్లెయిన్స్ అని, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. అదే యానిమల్స్ అయితే ఇవి మాట్లాడవు, చెట్లు కూడా వీటి గురించి మాట్లాడవు, మనుషులు అనేవాళ్ళే మాట్లాడతారనమాట. సో హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఉండాలి. సో ఈ రీసోర్సెస్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకునేవాడు ఎవడు అంటే హ్యూమన్ బీయింగే, మనిషి అనేవాడు. సో ఈ యొక్క ఎన్వైరన్మెంటల్, మన కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రకృతి మొత్తం కూడా ఎవరి కోసం, అంటే మనం మామూలుగా చెప్పాలంటే ఎవరి కోసం ఆధారితమైందంటే మన హ్యూమన్ బీయింగ్స్ కోసం అనమాట. సో ఈ యొక్క హ్యూమన్ బీయింగే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని వాడతాడు కాబట్టి ఇవన్నీ కూడా వాడికి చెందినవి, అంతే కదా. మనం ఈ యొక్క అడవుల్లో దొరికే ఈ యొక్క కోల్ కావచ్చు, వజ్రాలు కావచ్చు, లేకపోతే మైన్ ఐరన్ ఓర్ కావచ్చు, గోల్డ్ మైన్ ఓర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుని మన జంతువులకి ఇవ్వం కదా, మనం యూటిలైజ్ చేసుకుంటాం కదా. సో వీటన్నిటికీ ఇవన్నీ కూడా ఎందుకు పుట్టినాయి అంటే మనిషి కోసం పుట్టినాయని చెప్పచ్చు, ఒక రకంగా మనం పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే. సో మనకు ఈ మనిషి కూడా ఎలా అంటే వీడికి ఆలోచించే శక్తి అనేది ఉంది. సో ఆలోచించడం వల్ల ఇంతకుముందు చాలా కాలం వరకు అది ఒక రాయి మాత్రమే. దాన్ని ఎప్పుడైతే కోల్ మండిస్తే ఎనర్జీ వస్తుందని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, కోల్ అనేది ఒక రీసోర్స్గా మారిపోయింది. ఐరన్ అంతే, ఐరన్ ఓర్ అంతే, తర్వాత గోల్డ్ అంతే, ఏవైనా కానీ అలా మనిషి యొక్క అంశాన్ని బట్టే మనం చెప్పొచ్చు అనమాట. దాంతోపాటు మనకు ప్రకృతి విపత్తులు అనేవి వస్తాయి అనమాట. సునామీ కావచ్చు, డిజాస్టర్ కావచ్చు, ఇవన్నీ మనకు వస్తూనే ఉంటాయి. అవన్నీ మనకు వచ్చినాయి. ఇప్పుడు వాటిని మన ప్రకృతి విపత్తులను ఎందుకు అన్నాము అంటే వాటి వల్ల మనకు హాని కలుగుతుంది కాబట్టి మనం ప్రకృతి విపత్తులు అన్నాం. ఇప్పుడు ఇదే డిజాస్టర్స్ అనేవి కనుక అరణ్యాల్లో కనుక బయటపడినాయి అనుకోండి, దానికి అంత ఎక్కువ ప్రాధాన్యత వీటికి మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకు సునామీకి సంబంధించి కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది సెంట్రల్ స్టేట్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క రిసోర్స్ అంటే రెస్క్యూ చేయడానికి సంబంధించినటువంటి కొన్ని విభాగాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అరణ్యాల్లో చాలా వరకు మనకు నష్టాలు అనేవి జరుగుతుంటాయి. అరణ్యంలో భూకంపం వస్తే ఎవరు పట్టించుకోరు. సో కానీ అదే మన పట్టణాల్లో, గ్రామాల్లో కనుక భూకంపం వస్తే దాన్ని మనం పెద్దగా చూస్తాం. ఎందుకని దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మనం. సో మనిషి అనేవాడు ఎఫెక్ట్ అయినప్పుడు ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ఏం చేస్తామో వాటినే మనం గుర్తిస్తాం అనమాట. కాబట్టి రీసోర్సెస్ కావచ్చు, కలామిటీస్ కావచ్చు, డిజాస్టర్స్ అన్నీ కూడా వీటిని ఎవరిని కేంద్ర బిందువుగా మనం చూస్తామంటే మనిషి అనేవాడిని చూస్తాం. సో ఈ యొక్క మనిషికి సంబంధించి మనం ఇప్పుడు దాకా చెప్పుకుందంతా కూడా దేని గురించి మాట్లాడడానికి అంటే పాపులేషన్. సో ఈ యొక్క మనిషి అనేవాడు ఎలా ఉంటాడంటే పాపులేషన్ యొక్క సైజు, డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఈ యొక్క పాపులేషన్ సంబంధించినటువంటి గ్రోత్, ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్, తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ పాపులేషన్, ఇవి. సో పాపులేషన్ సైజ్ అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి జనాభా అనేది ఎంత ఉంది, ఆ జనాభా కూడా ఎలా విస్తరించి ఉంది, డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక అవసరం మనకు. అంటే మనకు ఏంటి ఈ యొక్క కొన్ని డెన్సిటీ అంటాం, పాపులేషన్ డెన్సిటీ అంటాం. ఒక దేశంలో సపోజ్ మన భారతదేశం ఉంది, ఇప్పుడు 120 కోట్ల జనాభా మనం చెప్పుకున్నాం. అంటే దగ్గర 130 కోట్లు. 2021 సెన్సెక్స్ అనేది రాలేదు కాబట్టి, వస్తుంది. ఇప్పుడు అంత తొందరలో వస్తుందని కూడా మనం నమ్మకం చెప్పలేము కాబట్టి. సో మనకు 130 కోట్ల జనాభా అనేది ఉందన్నమాట. సో ఈ 130 కోట్ల మంది జనాభాలో మనం ఏమైనా చూసుకుంటే అందరూ ఒకే చోట ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారా? లేదు. ఒకళ్ళు ఎక్కడ పట్టణాల్లో కొంత ఎక్కువగా ఉంటారు, గ్రామాల్లో తక్కువగా ఉంటారు, తర్వాత కొండ చర్యల్లో తక్కువగా ఉంటారు, తర్వాత మంచి మైదానాలు, సారవంతమైన నేలల్లో పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఈ పాపులేషన్ జనాభా, దాని యొక్క డిస్ట్రిబ్యూషన్, దీన్నే డెన్సిటీ అంటాం. తర్వాత గ్రోత్ అనేది ప్రతి సంవత్సరం ప్రతి 1000 మంది జనాభాకి ఎంతమంది కొత్త వాళ్ళు పెరుగుతున్నారు అని చెప్పేదే మన గ్రోత్. ఈ గ్రోత్ని మనం రకరకాలుగా చెప్పొచ్చు అనమాట. పుట్టుకల ఆధారితంగా మనం గ్రోత్ అని చెప్పొచ్చు, లేకపోతే మైగ్రేషన్ కారణంగా గ్రోత్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకేవైతే ఉందో ఇంకా అంటే కొన్ని ఇంపాక్ట్స్ వల్ల ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా మనం గ్రోత్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఏవి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లోకి మార్పులు జరగడం కావచ్చు, రకరకాల కొన్ని అంశాలు అనేవి మనం దీంట్లో ఉంటాయి అనమాట. తర్వాత మనం ఇంకా నెక్స్ట్ మనం చూస్తే క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ ద పాపులేషన్. అంటే ప్రతి ఒక్క పాపులేషన్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఏంటి, ఈ యొక్క కాంపోజిషన్, అంటే ఈ యొక్క సెక్స్ కాంపోజిషన్ అనేది, అంటే ఆ జనాభాలో ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది, తర్వాత ఆక్యుపేషన్ స్ట్రక్చర్, వాళ్ళు ఏం వృత్తులు చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే వాళ్ళు ఎంతకాలం యావరేజ్గా మనిషి అనేవాడు ఎంతకాలం బతుకుతున్నాడు, ఎప్పుడు మరణిస్తున్నాడు, ఇవన్నీ అంశాలు కూడా మనం ఈ యొక్క పాపులేషన్ సంబంధించినటువంటి ఈ క్వాలిటీస్గా మనం నిర్ధారించవచ్చు అనమాట. సో ఇప్పుడు మన పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం చూసుకుంటే ఈ సైజ్ అనేది మనం ఏమైనా చూస్తే 2001లో మన భారతదేశ జనాభా ఎంత అంటే
అంటే 1,028 మిలియన్ల మంది, అంటే 102 కోట్ల మంది భారతదేశ జనాభా. సో ఇప్పుడు మనకు ఏది 16.2% ప్రపంచ జనాభాలో ఈ జనాభా ఏంటంటే 16.7% అనమాట. సో మన భారతదేశం అనేది కనుక చూస్తే అప్పట్లో 1.02 బిలియన్ అనమాట, అంటే 102 కోట్లని. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores కదా, 102 కోట్లు అనమాట. సో ఈ యొక్క యూనివర్సల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఈ యొక్క భారతదేశ జనాభా అంతా కూడా ఎంత నెలలో ఉంది, మనం ఆల్రెడీ మనం భూమి యొక్క విస్తారం ఎంతో చెప్పాం, 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పాం. సో ఈ యొక్క 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లోనే ఈ 102 బిలియన్ల అంటే 102 కోట్ల మంది జనాభా అనేది మన భారతదేశంలో నివసిస్తున్నారు అనమాట. అంటే మన భారతదేశ జనాభా కనుక మన భారతదేశ విస్తీర్ణం అనేది ప్రపంచ విస్తీర్ణంలో 2.4%, కానీ జనాభా మాత్రం ప్రపంచ జనాభాలో 16.7%. విస్తీర్ణానికి జనాభాకి అసలు సంబంధం లేదు. చూడండి ఎంత ప్రపోర్షనేట్ ఉందో. అంటే మొత్తం 100% మన విస్తారం అనేది అంటే ల్యాండ్ అనేది ఉంటే మన భారతదేశం దాంట్లో ఎంత దాన్ని ఆక్రమించింది, 2.4% అనేది ఆక్రమించింది. 100% పాపులేషన్లో మనం కనుక చూస్తే మన భారతదేశం సంబంధించిన పాపులేషన్ అంతా 16.7%. అంటే దగ్గర మనం చూస్తే కనుక మనకు దగ్గర 4 times అనేవి 8 times అనమాట. దగ్గర 7 to 8 times డిఫరెన్స్, అంటే ఎక్కువ ఉంది, హయ్యర్ ఉందన్నమాట. సో 2001 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో యొక్క పాపులేషన్ అనే దాని ప్రకారం మనం చూసుకుంటే 166 మిలియన్ల పాపులేషన్తో, అంటే 16.6 కోట్ల జనాభాతో ఉత్తరప్రదేశ్ అనేది హయ్యెస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. ఇది మన భారతదేశంలోనే మొత్తం జనాభాలో 16% జనాభా అనేది ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోనే ఉందన్నమాట. తర్వాత మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే తక్కువ పాపులేషన్ ఏదైతే ఉందో సిక్కింలో ఏంటంటే కేవలం ఒక 5 మిలియన్ 0.5 మిలియన్ అంటే ఏంటంటే ఒక 1 మిలియన్ వచ్చేసి 10 లక్షలు, అంటే 5 లక్షల మంది అక్కడ ఉన్నారనమాట. సో 5 లక్షల మంది జనాభాతో, లక్షద్వీపులు అనేవాళ్ళు 60,000 మంది జనాభాతో చాలా తక్కువ పాపులేషన్ అనేది ఉందన్నమాట. సో మన భారతదేశంలో మొత్తం జనాభా 100% జనాభా ఉంటే కేవలం 5% జనాభాలోనే, అంటే 5% రాష్ట్రాల్లోనే 50% జనాభా ఉందన్నమాట. ఏది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కనుక మనం పరిశీలిస్తే ఇవన్నీ కూడా వీటి యొక్క ల్యాండ్ ఫామ్స్ అనేవి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ అనేవి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క గంగా నదీ పరివాహ ప్రాంతాలు. దాంతోపాటు వీటికి ఈ యొక్క సెడిమెంటరీ రాక్స్ అనేవి రావడం వల్ల ఇక్కడ నేల అనేది అల్లువాయిల్ సాయిల్ ఉంటుంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం కన్నా చూస్తే అంటే ఇది అంటే మనం ఇంతకుముందు తెలంగాణ అనేది సపరేట్గా ఉండేది కాదండి, ఇది 2 కంబైన్డ్గా చెప్తున్నాను అనమాట. తెలంగాణ అంటే ఈ యొక్క ఏది సమైక్యాంధ్రకు సంబంధించినటువంటి ఏది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కౌంట్లు అనమాట ఇలా జనాభా ప్రకారం మనం కన్నా చూస్తే. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం కన్నా చూసుకుంటే ఎట్లా ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ అనేది బాగా ఎక్కువ, గోదావరి, కృష్ణా నదులు అనేవి ఉన్నాయి. మన యొక్క నేల కూడా సారవంతమైన నేల, అందులో కోస్టల్ ఏరియా మన ఆంధ్రప్రదేశ్ అనేది. సో ఈ యొక్క 5 రాష్ట్రాలు ఏవి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తర్వాత బీహార్, ఆంధ్రప్రదేశ్ అనమాట. రాజస్థాన్ అనేది మన భారతదేశంలో అత్యంత పెద్ద అయినటువంటి రాష్ట్రం. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అనేది ఉంది. ఉత్తరప్రదేశ్ ఎప్పుడైతే ఉత్తరాఖండ్గా విడిపోయిందో అప్పుడు ఉత్తరప్రదేశ్ ప్లేస్ని ఇప్పుడు రాజస్థాన్ అనేది ఆక్రమించుకుందనమాట. అంత పెద్ద రాష్ట్రం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత అంటే భారతదేశ జనాభాలో 5.5% జనాభా మాత్రమే ఉంది. ఎందుకని అక్కడ మన క్లైమేటిక్ కండిషన్స్ కనుక చూసుకుంటే అక్కడంతా కూడా ఎడారి నేలలు. సో అక్కడంత లేదు. సో ఇప్పుడు మన కింద మన గ్రాఫ్ కనుక చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ చూసుకుంటే మొత్తం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 7.41, బెంగాల్లో 7.79, బీహార్లో 8, మహారాష్ట్రలో 8.02, మహారాష్ట్రలో 9.42, ఉత్తరప్రదేశ్లో 16.16. మొత్తం కలిపితే దగ్గర 50% అనేది మనకు ఓవరాల్గా జనాభా అనేది ఉంటుంది అనమాట. రిమైనింగ్ మొత్తం చూసుకుంటే 51.2% అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క భారతదేశంలో యొక్క పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, డెన్సిటీ అంటే ఒక చదరపు అంటే ఒక యూనిట్లో ఎంతమంది జనాభా అనేవాళ్ళు నివసిస్తారు అని చెప్పేది మన డెన్సిటీ అనమాట. ఆ యూనిట్ ఏం తీసుకుంటామంటే 1 square kilometer అంటాం. 1 square kilometer, ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది జనాభా ఉంటారో దాన్ని మనం డెన్సిటీ అంటాం అనమాట. సో మన భారతదేశంలో మనం ఇంకా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కనుక మనం చూసుకుంటే ఎంత అంటే యావరేజ్గా చూస్తే 324, 2001 లెక్కల ప్రకారం 324 మంది ఈ యొక్క ఒక స్క్వేర్ కిలోమీటర్లో నివసిస్తారన్నమాట. సో ప్రపంచంలో అత్యంత హైలీ డెన్సిటీ కలిగినటువంటి దేశాలు ఏవంటే బంగ్లాదేశ్, జపాన్. సో బంగ్లాదేశ్, జపాన్ అనేవి ఎక్కువగా హైయెస్ట్ డెన్సిటీ కలిగినాయి. ఎందుకని వీటికి ఉన్న ల్యాండ్ అనేది చాలా తక్కువ, కానీ జనాభా ఎక్కువ అనమాట. అందుకనే డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా సరే ల్యాండ్ అంటే డెన్సిటీ అనేది ఎక్కువ తక్కువ అని చెప్పాలి అంటే ల్యాండ్ రేషియోని మనం పాపులేషన్ రేషియోని కనుక మనం కంపేర్ చేస్తే అప్పుడు తేలిపోద్ది అనమాట. అమెరికాలో ఇప్పుడు బంగ్లాదేశ్ కన్నా జనాభా అనేది యూఎస్ఏలో ఎక్కువ మందే ఉన్నారు, కానీ ఎందుకు యూఎస్ఏలో ఎక్కువ లేదంటే ల్యాండ్ ఆక్యుపేషన్ అనేది ఎక్కువ ఉందన్నమాట అక్కడ. సో జపాన్లో పరిస్థితి కూడా అంతే అనమాట. సో వాటి తర్వాత మన భారతదేశం అనమాట. మన భారతదేశంలో హైయెస్ట్ డెన్సిటీ అనేది మనం కనుక చూసుకుంటే 9.4% అనమాట. ఏది వెస్ట్ బెంగాల్లో ఉంది. తర్వాత మనకు అత్యంత తక్కువ
తక్కువ ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ప్రతి చదరపు అంటే ఒక చదరపు కిలోమీటర్కి 13 మంది మాత్రమే నివసిస్తున్నారనమాట. సో మనకి ఈ లెక్కలన్నీ కూడా మనకు కింద ఉన్నటువంటి కొన్ని డయాగ్రామ్స్ అనేవి చెప్తాయి అనమాట. సో మనకి ఇంకా మనం చెప్పాలి అంటే మనకు పూర్తిగా డెన్సిటీస్ అనేవి మనకు ప్రతి దాంట్లో చూసుకుంటే అంటే 250 కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి ఆ డెన్సిటీస్ అనేవి కొన్ని చోట్ల వాటిని అవన్నీ కూడా ఏంటంటే మనం చూసుకుంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి సరిగ్గా బాగలేకపోతేనే అలా ఉంటాయి. అంటే అయితే అవి శిఖర ప్రాంతాలు అయి ఉండాలి, లేకపోతే ఎడారి ప్రాంతాలు అయి ఉండాలి, లేకపోతే అక్కడ సారవంతమైన నేల లేకపోయి ఉండాలి, లేకపోతే వాటర్ ఫెసిలిటీ అనేది లేకపోయి ఉండాలి. సో ఇలాంటి తక్కువ ఉన్న అంటే ఈ యొక్క ఫెసిలిటీస్ అనేవి ఎక్కడైతే తక్కువ ఉంటాయో అంటే జీవనాధారం అనేది సరిగ్గా లేని చోటే ఈ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో మనకు అస్సాం అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క అస్సాం కావచ్చు, మోస్ట్ పెనిన్సులార్ స్టేట్స్ అనేవి మనం కనుక చూసుకుంటే మోడరేట్ పాపులేషన్ అంటే ఒక మాదిరి జనాభా ఉంటుంది. హిల్లీ ఏరియాలో ఇప్పుడు చెప్పాం కదా అవన్నీ కూడా మనం అనమాట. ఇవన్నీ కూడా మన పాపులేషన్ డెన్సిటీని మనం ప్రభావితం చేస్తాయి అనమాట. ఇంకా నార్థన్ ప్లేస్లో అంటే నార్థన్ ప్లెయిన్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, నార్థన్ ప్లెయిన్స్ అంటే ఏవే ఉంటాయి, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, తర్వాత మనకు ఏదైతే ఉత్తరప్రదేశ్, బీహార్ ఇవన్నీ కూడా మన నార్థన్ ప్లేన్స్ కింద చూస్తాం. హిమాలయాలకు ఆనుకొని ఏదైతే ఇక శివాలిక్ హిల్స్ తర్వాత ఉన్నాయన్నీ కూడా మన నార్థన్ ప్లేన్స్గా చూస్తాం. అవి కేరళలో ఏంటంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది ఎక్కువ, ఎందుకని ఇక్కడ అబండెంట్గా సరిపోయేంత రెయిన్ఫాల్ అనేది ఉంటుంది, ఫర్టైల్ ల్యాండ్ అనేది ఉంది, అందువల్ల ఇక్కడ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది ఎక్కువ. నెక్స్ట్ మనకు పాపులేషన్ గ్రోత్ అనేది ప్రాసెస్ కనుక చూసుకుంటే ఏంటంటే అంటే ఒక సంవత్సరంలో పెరిగే జనాభానే మన పాపులేషన్ గ్రోత్ అంటాం అనమాట. సో అదే ఒక 10 సంవత్సరాలు పెరిగితే 10 సంవత్సరాలకు మనం యావరేజ్గా చెప్తాం అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క డెన్సిటీ అనేది మనం కనుక చూస్తే ఇక్కడ మనకు 3 రకాలైనటువంటి అంటే 4 రకాలైనటువంటి కలరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 500 కన్నా ఎక్కువ మంది యొక్క డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్నది ఈ కలర్లో ఉంటుంది. 251 నుంచి 500 మధ్యలో అయితే ఈ కలర్, 100 నుంచి 101 నుంచి 250, 100 కన్నా తక్కువ ఉంటే ఈ కలర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు హైయెస్ట్ డెన్సిటీ అనేది ఎక్కడ ఉందో చూసారా, ఈ యొక్క నార్థన్ ప్లెయిన్స్ అనేవి మనం చెప్పుకున్నాం కదా, ఉత్తరప్రదేశ్ ఒకటి, బీహార్ ఒకటి, వెస్ట్ బెంగాల్ ఇవి ప్రధానమైనటువంటి, దాంతోపాటు కింద ఉన్నటువంటి కేరళ, ఇవి నార్థన్ ప్లెయిన్స్. ఈ నార్థన్ ప్లెయిన్స్ ప్లస్ కేరళ అనేది మనకు హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ 500 కన్నా ఎక్కువ మంది ఉంటారనమాట ఇక్కడ. తర్వాత మనకు 250 అనేది మనం కనుక చూసుకుంటే 250 నుంచి 500 మధ్యలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు ఇవన్నీ కూడా మనం అలానే చెప్పొచ్చు. సో చాలా తక్కువ ఉన్నది చూసుకుంటే కనుక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇవన్నీ కూడా కొంతవరకు మన క్లైమేటిక్ కండిషన్స్ అనేవి అంత సరిగా సపోర్ట్ చేసే ఉండవు. సో ఇంకా మరీ తక్కువ అనేది మనం కనుక చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో చాలా లీస్ట్గా ఉందన్నమాట. ఎందుకని అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి బాగా ఎట్లా ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ కారణంగా ఎండ అంటున్నా మంచు కారణంగా అక్కడ ఎక్కువగా నివసించలేరు అనమాట. ఇవి మనకు డెన్సిటీ పాపులేషన్కి సంబంధించినటువంటి పొజిషన్స్ అనమాట. సో పాపులేషన్ గ్రోత్ అనేది మనం ఏమైనా చూసుకుంటే ఒక 1 ఇయర్లో ఎలా పెరిగింది అనేది అంటే మనకు ఎప్పుడైనా సరే మనకు జనాభా అనేది ఎలా చూస్తారో అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది జనాభా పెరుగుతున్నారనే దాన్నే చూస్తారనమాట. ప్రతి 1000 మందికి ఎన్ని కొత్త మనుషులు అనేవాళ్ళు యాడ్ అయ్యారనే చూస్తారనమాట. 1951 నుంచి 2001 వరకు మనం చూసుకుంటే 1951లో 361 మిలియన్ల మంది మన భారతదేశ జనాభా ఉంటే 2001కి వచ్చేసరికి 1,128 మిలియన్లు అంటే దగ్గర అంటే 102 కోట్లు. ఇక్కడేమో 36 కోట్లు. 36 కోట్ల నుంచి 102 కోట్లకు పెరిగిపోయింది అనమాట జనాభా అనేది. సో మనకి ఈ యొక్క పాపులేషన్ గ్రోత్ అనేది మనం కనుక చూసుకుంటే 1951లో ఏదో 36 కోట్లు, తర్వాత 1961లో 43 crores. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే గ్రోత్ రేట్ మనం ఎలా చెప్పొచ్చు, 2 రకాలు చెప్పొచ్చు అనమాట. పెరిగినటువంటి జనాభా సంఖ్యను చెప్పొచ్చు, లేకపోతే పర్సెంటేజ్ చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ ఇయర్ మనకి ఎంత పెరిగింది 1.25, సెకండ్ ఇయర్ పెరిగింది చూసుకుంటే 1.96, థర్డ్ ఇయర్ నెక్స్ట్ అంటే 1971లో చూసుకుంటే 2.20, 1981లో చూసుకుంటే 2.22. ఇక్కడంతా కూడా మనకు పెరుగుతూ వచ్చింది గ్రోత్ రేట్, కానీ ఇక్కడ నుంచి పడిపోతుంది చూడండి. ఎప్పుడైతే 1981 నుంచి మనం కనుక చూసుకుంటే 2.24, 1.93, 2011లో ఇంకా తక్కువ ఉంది, 1.93 కన్నా తక్కువ ఉంది, 2021లో ఇంకా ఖచ్చితంగా తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే యొక్క పాపులేషన్ యొక్క డైమెన్షన్స్ అంతే, ఒకసారి కంటిన్యూస్గా కొన్ని డెకేడ్స్ అనేవి పెరుగుతుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఎందుకంటే పెరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క కరెక్ట్గా అంటే ప్రొడక్టివిటీ కలిగినటువంటి ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో అంటే 20 to 40 years మధ్య జనాభా అనేది ఎక్కువగా ఉన్నప్పుడు జనాభా అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే జనాభా పెరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని దశాబ్దాల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ముసలివాళ్ళు అయిపోతారు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు అయితే చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే ముసలివాళ్ళు ఉంటారు. దానివల్ల ఏంటి ప్రొడక్టివిటీ అనేది పెరగదు. వాళ్ళు ముసలివాళ్ళు ఉన్నా చిన్నపిల్లలు ఉన్న పిల్లలు పుట్టరు కదా మళ్ళీ. సో దానివల్ల ఏమవుతుంది జనాభా. సో ఇది ఒక సైకిల్ అనమాట, ఈ పాపులేషన్ సైకిల్ అంటాం దీన్ని. సో దాని ప్రకారం వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం లెక్క ప్రకారం వాళ్ళు చెప్పారనమాట. సో ఇక మనం నెక్స్ట్ మనం ఇంకా చూస్తే ఏంటంటే మన పాపులేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క
అంటే మనకు 2000 దగ్గర నుంచి అంటే 1981 నుంచి కూడా ఈ పాపులేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గడానికి రకరకాలైన కారణాలనే ఉన్నాయన్నమాట. వాటితో పాటు మనకు 2045 సంవత్సరాలకి మన భారతదేశం అనేది చైనాని దాటిపోయి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా మన భారతదేశం ఉండిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనకు ఇందాక చెప్పాం కదా బర్త్ రేట్ అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది మగపిల్లలు పుట్టారు, డెత్ రేట్ అంటే మగపిల్లలు కాదు సారీ, ప్రతి 1000 మందికి ఎంతమంది జనాభా పెరుగుతుంది, డెత్ రేట్ అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది మరణిస్తున్నారు అనేది మనం లెక్క చూస్తాం అనమాట. 1981 వరకు కూడా మనం చూసుకుంటే ఏంటంటే బర్త్ రేట్ అనేది హెవీగా ఉంది, డెత్ రేట్ అనేది తక్కువగా ఉంది. 1981 నుంచి ఏమైంది అంటే బర్త్ రేటు తగ్గిపోయింది, డెత్ రేటు తగ్గిందనమాట. సో దానివల్ల ఏమైంది, ఈ యొక్క గ్రోత్ రేట్ అనేది పడిపోతుంది అనమాట. ఇంకా మనకు ఈ యొక్క జనాభాని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే మైగ్రేషన్, తర్వాత ఇంటర్నేషనల్ అనమాట. ఇంటర్నల్ అంటే మన భారతదేశంలోనే మైగ్రేట్ అయ్యారనుకోండి, ఇంటర్నేషనల్ అంటే మన భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళారనుకోండి, అది ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు జనాభా పెరుగుదల కావచ్చు, వాటిని ప్రభావితం చేసే అంశాలు అనమాట. సో ఇప్పుడు మనకు భారతదేశంలో ఏమవుతుందంటే ఈ యొక్క ఇంటర్నల్ మైగ్రేషన్ ప్రకారం మనం చూస్తే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఎక్కువగా జనాభా అనేది ఫ్లోటింగ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు ఈ యొక్క పట్టణ జనాభా అనేది 17.29 అంటే అర్బన్ పాపులేషన్ అనేది బాగా పెరిగిపోయింది. ఏది 1951లో మనం చూసుకుంటే అర్బన్ పాపులేషన్ అనేది 17.29 ఉంటే ఇప్పుడు 2001కి వచ్చాక 27.78% అనేది మనకు ఈ యొక్క టోటల్గా పాపులేషన్ అనేది పెరిగిపోయింది అనమాట. సో దీంతో పాటు ఏంటంటే మిలియన్ ప్లస్ అంటే సిటీస్ అనమాట, అంటే 10 లక్షల పైన జనాభా కలిగిన అంటే నగరాలు అనేవి ఇంతకుముందు 23 నగరాలు ఉంటాయి, 1991లో 23 నగరాలు ఉంటాయి, ఇప్పుడు 35 నగరాలు అనేవి పెరిగిపోయింది అనమాట. సో అర్బన్ పాపులేషన్ అనేది పెరిగిపోయింది. నెక్స్ట్ ఏజ్ కాంపోజిషన్ అనమాట. ఏజ్ కాంపోజిషన్ అంటే ఏంటి అంటే ఏదైతే చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, తర్వాత పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అడల్ట్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్డ్ పీపుల్ అంటాం అనమాట. వాళ్ళ యొక్క దాన్ని ఆ యొక్క ఏజ్ కంపారిజన్ ఏమంటాం మనం, ఈ యొక్క ఏజ్ కాంపోజిషన్ అంటాం అనమాట. సో మనకు చిన్నపిల్లలు 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళని ఏమంటారు అంటే <15 అనమాట. వాళ్ళందరినీ కూడా చిన్నపిల్లలు అంటాం. సో 15 నుంచి 59 మధ్యలో ఉన్న వాళ్ళని ఏమంటాము, వీళ్ళు ప్రొడక్టివ్గా వర్క్ చేయగలరు. మనం అంతే కదా, రిటైర్మెంట్ అనేది 60 years దాకా దగ్గర చెప్తా ఉన్నాడు. 15 నుంచి 59 ఉన్న వాళ్ళని మనం మిడిల్ ఏజ్ పీపుల్ కాబట్టి లేకపోతే ఏజ్డ్ పర్సన్స్ అంటాం, వర్కింగ్ ఏజ్ పర్సన్స్ అంటాం అనమాట. తర్వాత 59 కన్నా ఎక్కువ అంటే మనకు 59 కన్నా గ్రేటర్ ఉన్నారనుకోండి, దానికన్నా పెద్దగా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటాము ఆ గ్రేటర్ దాన్ 59 పెట్టాలి, గ్రేటర్ దాన్ 59 అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్పచ్చు, ఏజ్డ్ పీపుల్ అనమాట. వీళ్ళ వల్ల ప్రొడక్టివిటీ ఏముండదు, వీళ్ళ పని చేసేది ఏముండదు అనమాట. సో ఇలా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట మన దాంట్లో. నెక్స్ట్ సెక్స్ రేషియో అంటే ప్రతి 1000 మంది మగపిల్లలకి ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నారు, ప్రతి 1000 మందికి ఒక 1000 మందికి సపోజ్ 101 మంది ఆడపిల్లలు పుట్టారనుకోండి, ఇది సెక్స్ రేషియో అవుతుంది. సో మన భారతదేశంలో అంత లేదు అంటే ఇప్పుడు ఇచ్చిన డేటా ప్రకారం అంటే 940, ఒకప్పుడు 943 అనేది ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంతకుముందు 933 అనేది ఉండేది, ఇప్పుడు 943 దాకా ఉన్నట్టుంది ఇంతకుముందు రీసెంట్గా చూసిన మన కరెంట్ అఫైర్స్ ప్రకారం. సో మనం అలా ఉంటుందన్నమాట. ఈ యొక్క కేరళలో మాత్రం సెక్స్ రేషియో అనేది మనకు హైయెస్ట్ కలిగినటువంటి సెక్స్ రేషియో ఏంటంటే ప్రతి 1000 మంది మగవాళ్ళకి 1058 మంది ఆడవాళ్ళనే ఉంటారనమాట. అక్కడ బాగా కొంచెం సివిలైజ్డ్ బాగా డెవలప్ చెందిన వాళ్ళు. నెక్స్ట్ మనకు పుదుచ్చేరిలో పాండిచ్చేరిలో మనం చూసుకుంటే 101 మంది, తర్వాత ఢిల్లీలో చూసుకుంటే 821 మంది, తర్వాత యొక్క ప్రతి 1000 మంది హర్యానాలో చూసుకుంటే 861 మంది అనేది మనకు యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో సెక్స్ రేషియో కింద మనం చెప్పొచ్చు అనమాట. సో లిటరసీ రేట్ అంటే ఉన్న జనాభాలో ఎంతమంది విద్యావంతులు అనే దాన్ని లిటరసీ రేట్ అంటాం. మన భారతదేశంలో అంటే 2011 సెన్సెక్స్ ప్రకారం ఏదైతే ఏజ్డ్ 7 years ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 7 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదివటం రాయగలిగిన వాళ్ళనే మనం ఏమంటాం, లిటరేట్ అంటాం అనమాట. 7 సంవత్సరాల కన్నా పై వయసు ఉండాలా, చదవటం రాయటం కలిగిన వాళ్ళందరినీ అంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం లిటరేట్ పర్సన్స్ అంటాం. మన భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 64.84 లిటరసీ రేట్ అనేది ఉందన్నమాట. సో ఆ తర్వాత మగవాళ్ళు దాంట్లో చూసుకుంటే 75.26, ఆడవాళ్ళు అయితే 53.67% మాత్రమే ఈ యొక్క లిటరసీ రేట్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే జనాభా ఉంది, వాళ్ళు జీవించాలంటే ఏదో పని చేసుకొని బతకాలి, ఆ పని చేసుకోవడానే మనం ఆక్యుపేషన్ అంటాం. దీంట్లో మనకు ముఖ్యంగా 3 రంగాలు ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ప్రైమరీ అంటే ఇంతకుముందు మనం చెప్పుకునేవన్నీ కూడా, అందుకే ఇంత స్పీడ్గా చెప్తున్నాను. ప్రైమరీ రంగం అంటే అగ్రికల్చర్ రంగం, ఫారెస్టరీ, ఫిషింగ్, మైనింగ్, వీటన్నిటి కూడా యానిమల్ హస్బెండరీ, ఇవన్నీ కూడా ప్రైమరీ అంటాం. సెకండరీ వచ్చేసరికి ఇండస్ట్రియల్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్క్ ఇవి.
టెర్షరీ రంగం అనేది చూస్తే కనుక మనకు ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అంటే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సేవల రంగం అంతా కూడా మనం ఉంటుంది అనమాట. డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే, డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ జనాభా అనేది సెకండరీ దాని మీద ఆధారపడితే వాటిని డెవలప్డ్ కంట్రీస్ అంటాం. డెవలపింగ్ కంట్రీస్లో ఏంటంటే ప్రైమరీ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఆధారపడతాయి కాబట్టి వాటిని అంటే డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ ప్రైమరీ యాక్టివిటీస్లో ఆధారపడుతుంది అనమాట. మన భారతదేశంలో 64% మంది ఇప్పటికీ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. సో అందుకే మన భారతదేశం అనేది ఇంకా డెవలపింగ్ కంట్రీలోనే స్టేజ్లోనే ఉందన్నమాట. సో మనకు హెల్త్ అనేది చూసుకుంటే కనుక అంటే ఆరోగ్యం, ప్రతి ఒక్కడి ఆరోగ్యం ఎలా ఉంది, తర్వాత వాడి యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది అంటే ఇంతకుముందు మన 1951లో మరణాల సంఖ్య అంటే యొక్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా చనిపోయే వాళ్ళ సంఖ్య అనేది తగ్గిపోయింది అనమాట, చాలా వరకు తగ్గిపోయింది. తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనం చూస్తుంటే 1951లో 36.7 అంటే ప్రతి భారతదేశం యావరేజ్ వయసు ఎంత అంటే 36.7 సంవత్సరాలు వచ్చాక చనిపోయేవాడు అనమాట. కానీ 2001కి వచ్చాక 64.6 కిందకి వెళ్ళిపోయిందనమాట. సో ఈ యొక్క హెల్త్ అనేది బాగుంది. ఎందుకని మనకు ఏదైతే హెల్త్ ఫెసిలిటీస్ అనేవి పెరిగినాయి, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, తర్వాత ఈ యొక్క అన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి కాబట్టి అందరిలో ఒక అవగాహన అనేది వచ్చేసింది అనమాట. నెక్స్ట్ అడల్సెంట్ పాపులేషన్. అడల్సెంట్ అంటే ఏంటంటే 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని అడల్సెంట్స్ అంటాం. ఈ అడల్సెంట్స్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళే రాబోయే కాలంలో మన భారతదేశం అంటే ఏ దేశానికైనా కానీ ఒక పునాదులు అనమాట. సో వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, తర్వాత వాళ్ళకి ఫుల్ అవేర్నెస్ అనేది ఇవ్వాలి, వాళ్ళని కాపాడుకుంటూ రావాలా. ఏది చిన్న వయసులోనే మ్యారేజ్ జరగకుండా చూడాలా, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చూడాలా, లేకపోతే ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ జరగకుండా చూడాలా, తర్వాత వాళ్ళకి అవగాహన కల్పించాలా, ఏది సెక్సువల్గా వాళ్ళకి అవగాహన కల్పించాలా. అంటే దాంతోపాటు ఆ యొక్క ఏది ప్రొడక్టివ్ సెక్స్ ఏదైతే ఉందో ప్రొటెక్టివ్గా సెక్స్ ఎలా చేయాలనే దాని గురించి కావచ్చు, లేకపోతే ఈ యొక్క సేఫ్ సెక్స్ అనే దాని గురించి వాళ్ళకి అవగాహన ఇవ్వాలి. దాంతోపాటు కాంట్రసెప్టివ్ పిల్స్ గురించిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అనే అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలి. ఇవన్నీ కూడా మనకు నేషనల్ పాపులేషన్ పాలసీలో మనం తీసుకొస్తారనమాట. సో నేషనల్ పాపులేషన్ పాలసీ 2020 సంబంధించి అడాలసెంట్స్లో ఇప్పుడు మనం ఏవైతే చెప్పామో సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ రాకుండా చూడాలా, ప్రెగ్నెన్సీస్ రాకుండా చూడాలి, ఇలాంటి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనమాట, అవన్నీ కూడా మనం చూడాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వం మీద ఉంటుంది అనమాట. సో ఇంతటితో ఈ యొక్క చాప్టర్ అనేది కంప్లీట్ అయిందండి. ఇంకా మనం ఎక్సర్సైజ్ కింద చూసుకుంటే చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద 4 ఆల్టర్నేటివ్స్ గివెన్ బిలో. మైగ్రేషన్, చేంజ్ ద నెంబర్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ద పాపులేషన్. సో ఇప్పుడు మనకు దేన్ని మనకు చేస్తుంటే బోత్ ఏరియా ఆఫ్ డిపాచర్ అండ్ అరైవల్. అంటే ఇప్పుడు మన మైగ్రేషన్ అనేది ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళారనుకోండి, ఆ యొక్క నెంబర్ అనేది ఏం చేంజ్ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ నెంబర్ చేంజ్ చేస్తుంది, పొజిషన్ కావచ్చు, పాపులేషన్ అనేది ఎక్కడ అవుతుంది అంటే వాళ్ళు వెళ్ళిపోయిన ప్రాంతంలో నుంచి సంఖ్య తగ్గుతుంది, పోయిన ప్రాంతంలో సంఖ్య పెరుగుతుంది అనమాట. ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏ పాపులేషన్ రిజల్ట్స్. అంటే ఎక్కువగా పాపులేషన్లో చిల్డ్రన్ అనేవాళ్ళు కనుక ఉన్నారనుకోండి, అంటే దాని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే చిన్నపిల్లలు ఉన్నారంటే హై బర్త్ రేట్స్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. అంటే బాగా ఎక్కువగా జననాలు అనేవి జరుగుతున్నాయని చెప్పొచ్చు అనమాట. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ రిఫర్స్ టు. అంటే పాపులేషన్ గ్రోత్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ యాన్ ఏరియా కాదు, పాపులేషన్ గ్రోత్ అన్నాడు. ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ యాడెడ్ ఈచ్ ఇయర్ అది చెప్పొచ్చు. ఇంకా చూద్దాం. ద రేట్ ఎట్ విచ్ ద పాపులేషన్ ఇంక్రీజెస్, ఇది ఒక రకంగా చెప్పొచ్చు. ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్, ఇదేమో సెక్స్ రేషియో, మనం దీన్ని సెక్స్ రేషియో అంటాం. ది రేట్ ఎట్ విచ్ ద అంటే ఈ యొక్క పాపులేషన్ అంటే పర్సంటేజ్ అనమాట, పాపులేషన్ పర్సంటేజ్ కనుక మనం చెప్పొచ్చు. సో దీని ఏమో యాడెడ్ అంటేనే కనుక ఈచ్ ఇయర్ ఎంత యాడ్ అవుతుందో దాన్ని గ్రోత్ అంటాం అనమాట. మన పర్సంటేజ్లో చెప్పేటప్పుడు ఈ రెండు స్టేట్మెంట్ కరెక్ట్, కానీ దీన్ని పర్సంటేజ్లో చెప్తాం, రేట్ అనేది చెప్తున్నాం అనమాట. అది నెక్స్ట్, అకార్డింగ్ టు ద సెన్సస్ 2001 ఏ లిటరేట్ పర్సన్ ఈజ్ వన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ హిజ్ ఆర్ హర్ నేమ్. అది ఒక్కటే కాదు, కెన్ రీడ్ అండ్ రైట్ ఎనీ లాంగ్వేజ్ కాదు, ఎనీ లాంగ్వేజ్ ఏదైనా లాంగ్వేజ్ చదవడం రాయాలా, అది కూడా కాదు, అది కూడా కరెక్ట్ కాదు. మనకి ఇచ్చిన దాని ప్రకారం 7 years వయసు ఉండాలా. కెన్ రీడ్ అండ్ రైట్ ఎనీ లాంగ్వేజ్ విత్ అండర్స్టాండింగ్, అర్థవంతమయ్యే విధంగా చదివితే దాన్ని ఏమంటాము, లిటరసీ అంటాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బ్రీఫ్. ఇవన్నీ మామూలేనండి, జనాభాలు అనేవి మనం ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్లో ఉంటే ఒకసారి చూడండి. సో ఇంతటితో ఈ యొక్క 9th క్లాస్ జియోగ్రఫీ అనేది కంప్లీట్ అయిందండి. మనం 6th చాప్టర్ కంప్లీట్ చేసాం. సో 9th క్లాస్ జియోగ్రఫీ అనేది కంప్లీట్ అయింది. సో 9th క్లాస్లో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీస్ అనే బుక్స్ అనేవి చూద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.